హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఈరోజు అయితే ఆవకాయ చేసుకోబోతున్నాం అనమాట ఇంట్లోనే. సో మా అమ్మమ్మ చేస్తున్న ఆవకాయ, మా అమ్మమ్మ చేతి ఆవకాయ. సో మా అమ్మమ్మ ఎలా చేసిన ఆవకాయ అండ్ కొన్న దగ్గర నుంచి ఆవకాయ చేసేంత వరకు ఆ ప్రాసెస్ అంతా మీకు చెప్దామని మేము ముందున్నాను. సో లెట్స్ గో. మా అమ్మ మా కోసం ఆవకాయలు అయితే తీసుకుంది. మొత్తం నోటు చెప్పండి సాధించినట్టు. సో అత్త కోడలు ఇద్దరు కలిసి ఆ టబ్బు లోపల పెడుతున్నారు. మళ్ళీ బయటకు తీసుకెళ్తున్నారు హనీ అండ్ మా అమ్మ. అంటే మరి బయట పెట్టేసే చేద్దామని చెప్పేసి ప్లాన్. మనకు 500కి వచ్చేసాయి ఫ్రెండ్స్. మా అమ్మ అయితే ఫ్రెండ్స్ అయితే వాటర్లో ఇట్లా నానబెట్టేశారనమాట మొత్తం. అయితే మా అమ్మ ఇక్కడ ఎద్దుల బండిది క్లీన్ చేస్తుంది, ఎందుకంటే దాని మీద ఇది ఏమంటారు పచ్చిమిర్చి ఆరేయడానికి. పచ్చిమిర్చి కాదు ఎండుమిర్చి అంట. సర్లేమా, ఏదో ఒకటి మిర్చే కదా. ఆరేస్తుంది మా అమ్మ మొత్తం అవి. మా అమ్మ మామిడికాయలు తీసుకున్నప్పటి నుంచి ఫుల్ హుషారు ఉంది మా అమ్మ. హ్యాపీనెస్ ఆగితేలేదు. అంటే నాకు ఇష్టమని కాదు కానీ మా ఆయన ఆవకాయ పచ్చడి, అది మా అమ్మ చేతితోటి ఆవకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం. అవును, మా అందరికి అంతే ఇష్టం. మా ఆయనకి ఏదైనా ఇష్టం అంటే చేయడం నాకు చాలా ఇంకా ఇష్టం. మా అమ్మమ్మ ఇక్కడ మమ్మల్ని చూస్తుంది. ఎందుకు మా ఇట్లా లుంగి వేస్తున్నావు? కాయలు తూర్చి దీని మీద పెట్టేస్తే ఆరిపోతాయి మంచిగా అట్లా అని చెప్పి. మొత్తానికి అయితే నానబెట్టేసి 1 అవర్ అయింది. ఇప్పుడు మంచి నీట్గా తూర్చేసి ఆరబెట్టేసుకుందాం. ఓకే, నేనైతే కడిగిస్తున్నా. అను తూర్చి పెడుతుంది. పట్ట దింపేసి చూడరా. మొత్తానికైతే మొత్తం కడిగేసి తూడ్చి పెట్టేసినాము. గాలికైతే ఆరబెట్టేసినాము. ఇప్పుడు నెక్స్ట్ పని వచ్చేసి వెల్లుల్లి. ఇదే పెద్ద టాస్క్. మొత్తం నేనే చేస్తున్నాం, మా అమ్మ ఏం చేస్తలేదు. సో వలుస్తున్నారు. ఏం పని చేస్తే వలుస్తావు? బన్నీ నాకు హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ బన్నీ. సో ఫ్రెండ్స్, మా బన్నీ మొత్తం ఎల్లిపాయలన్నీ కింద పడేస్తుంది. సో చూడండి, ఇద్దరు ఆరేస్తాయి పోయి కారం విషయాన్ని పట్టించుకోద్దాం. మీరు మామిడికాయ తింటున్నా. ఇక్కడ కనిపిస్తున్నట్టయితే ఇక్కడ పెంకులు అలా ఉన్నాయి కదా, అదే జిన్నా అనమాట. అంటే జిన్నా పక్కనే వాళ్ళ ఇల్లు ఉంటుంది, జిన్నా వాళ్ళ ఇల్లు. సో ఇటు వెళ్తే అక్కడ జిన్నా మొత్తం చేస్తారనమాట. అంటే ఇవంతా మొత్తం గ్రైండ్ చేసి మనకు కారం, ఈ పచ్చిమిర్చి ఇస్తే మనకు కారం ఇస్తారు. పచ్చిమిర్చి కాదమ్మా, ఓకే, ఎండుమిర్చి ఇస్తే మనకు కారం ఇస్తారనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా అమ్మమ్మ మామిడికాయల్ని ముక్కలుగా కట్ చేస్తుంది. సో ఇప్పుడైతే మా అమ్మమ్మ ఇట్లా కట్ చేసేస్తుంది ముక్కలుగా. సో ఫ్రెండ్స్, ఇప్పుడే అమ్మమ్మ దగ్గర నుంచి ఒక మ్యాంగో తీసుకున్నాను, ట్రై చేద్దాం ఒక బయట. ఫ్రెండ్స్, మా అమ్మమ్మ అయితే ఇట్లా ఆవకాయ చేయడం కోసం మ్యాంగోస్ కట్ చేస్తుంది మా అమ్మమ్మకి చెమటలు దిగుతున్నా కూడా కట్ చేస్తుందంటే ఎంత గ్రేట్. సో ఇప్పుడు దాకా ఇన్ని ముక్కలు కట్ చేసిన అనమాట మా అమ్మమ్మ. మాట చెప్పి నాకు 500 తుప్పుడు తీసినారు చేస్తూ ఉంది. మా అమ్మమ్మ ఇంత కష్టపడుతూ మా కోసం ఆవకాయ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అమ్మమ్మ. నరకడానికి ఇది అది నైఫ్ ఉంది కానీ మా అమ్మకి నరకడానికి రావట్లేదు కానీ కట్ చేస్తుంది. ఎస్. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మ్యాంగోస్ కట్ చేయడం అయిపోయింది. అండ్ ఇప్పుడు ముద్దు మీద తీసుకెళ్ళి ఆరబెడదాం. సో మొత్తానికి అయితే ఆరబెట్టేసాము, పెద్దగా అందాము. మొత్తం పెద్దగా ఇట్లా మంచి ప్లేస్ ఉంది కాబట్టి మనం ఇట్లా ఏమంటారు లుంగి మొత్తం ఇట్లా అనేద్దాము ఇట్లా మొత్తం. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మొత్తం మ్యాంగోస్ నీట్గా ఆరేసాము కట్ చేసినవి. మంచిగా పైన వెదర్ బాగుందని చెప్పి పైన ఉన్నాం అనమాట మేము.
సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే సెకండ్ డే అనమాట. నిన్నంతా కట్ చేసేసి ఆరబెట్టేసాము కదా. సో ఈరోజు వచ్చేసి టైం ఇప్పుడు 12:40 అవుతుంది. అండ్ మళ్ళీ ఆరేసినవి తీసుకొచ్చి నీట్గా మొత్తం తుడుస్తున్నారనమాట ఒక్కొక్కటి. బాగా అవుతుందని నమ్మకం అమ్మా. ఏమంటే అవునా కదా. ఓకే, సో ఇది మొత్తం తుడిచేసాక చూపిస్తాం. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నీట్గా తుడిచేసారనమాట. తుడిచేసి ఒక గిన్నెలోకి వేస్తారు. ఇప్పుడు ఈ గిన్నెలోనే కదా అమ్మమ్మ కలిపేది, మీరు ఈ గిన్నెలోనే కలిపేస్తారంట. మొత్తం అంతా రెడీ చేసి పెట్టేశారు. మొత్తానికి అయితే కలపడం స్టార్ట్ చేసేస్తున్నారు. సాల్ట్ అదేమంటారమ్మా, రాళ్ళు. ఇది రాళ్ళు ఉప్పు మిక్సీ పట్టి తీసుకున్నాం. ఎంత కిలోన్నర. ఓకే, మా అమ్మ ఫుల్ హ్యాపీ. కారం ఫ్రెష్గా పట్టించిన కారం చూస్తున్నారా ఎంత రెడ్గా ఉందో. నిన్ననే పోయి పట్టించుకొచ్చిన. మెంతుల పొడి. మెంతుల పొడి అయిపోయిన తర్వాత ఆవాల పిండి. అంతేసేది. సో ఫ్రెండ్స్ మొత్తం కలిపేదంతా అయిపోయింది అనుకోండి. దాంట్లో మనం వేడి వేడి అన్నం వేసుకుని తినచ్చు. అంతా నూనె అన్నమాట మొత్తం. ఉల్లిపాయలు ముఖ్యంగా ఎవరు వేసినా వేయకపోయినా వాళ్ళు మనవరాలు చేయి అయితే ఉండాలి. మా అమ్మ అప్పుడే హ్యాపీ ఫీల్ అవుతుంది. నన్ను పక్కన పడేస్తుంది, మా పిల్లల్ని పక్కన పడేస్తుంది అని ముఖ్యం. మసాలా బాగుంటుంది చూడమ్మ. గ్రేవీ చాలా బాగుంటది, గ్రేవీ బాగా దిగుతుంది. ఏమే ఏదైనా గ్రేవీ మెయిన్. ఇప్పుడు కలుపుతున్నాం అనమాట. చూడండి ఎంత బాగా అయిపోయిందో. కలిపేది అయిపోయింది. ఇంకా ఒక డబ్బాలో వేసి పెట్టుకోవాలంతే. వీళ్ళింట్లో డబ్బాలు లేవు కాబట్టి పెద్ద బకెట్ ఉంటుంది. ఆ పెద్ద బకెట్లో ఇంత ఊరిగాని వేసి పెడతాం. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పచ్చడి కలపడం అయిపోయింది. నాకు అప్పుడే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి. పచ్చడి చూస్తే ఎంత టేస్టీగా ఉందో ఒకసారి టేస్ట్ చేద్దాము. పెట్టామమ్మా. అబ్బో, నువ్వు తింటుంటే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. చాలా బాగుంది. ఇదంతా దాంట్లో ట్రాన్స్ఫర్ చేస్తే ఇక వేడి వేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటుంటే అట్లా ఎప్పుడుంటేనే నోట్లో నీళ్ళు ఉంటున్నాయి. సూపర్ ఉన్నామమ్మా. చాలా బాగున్నామమ్మా. కారం అనిపించట్లేదు, టేస్ట్ సూపర్ ఉంది. బాగుంది. దీంట్లో మా అమ్మమ్మ ప్రేమ వేసినట్టుంది. మొత్తానికి అయితే రెడీ ఫ్రెండ్స్. మా అమ్మమ్మ చేతి ఆవకాయ పచ్చడి. ఇప్పుడు దీన్ని అయితే ఒక దాంట్లోకి వేసి స్టోర్ చేస్తాం అనమాట. సో ఇదంతా అయిపోయినాక వేడి వేడి అన్నం తీసుకొచ్చి కలుపుకొని టేస్ట్ చేద్దాం. అయితే వేసేస్తున్నాము. వేసాము. కొంచెం డబ్బా అయితే పెద్దది తీసుకున్నాము. ఎందుకంటే మంచి ప్లేస్ ఎక్కువ ఉంటే ఊరడానికి కానీ మంచిగా ఉంటుంది కదా, అలా అని చెప్పి పెద్దదే తీసుకున్నాము. బా ఎంత బాగుంది. మొత్తానికి అయితే ఇంత పెద్ద దాంట్లో వేస్తాము. ఎందుకంటే బాగా ప్లేస్ ఉంటే మంచిగా ఊరుతుంది అని చెప్పి అట్లా వేసాం అనమాట. సో మొత్తానికి అయితే ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. సో ఈ గిన్నెలోకి వేడి వేడి అన్నం వేసుకొని తింటేనా. సో ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలోకి కలుపుకుంటున్నాం. తినిపిస్తుంది వాళ్ళకి. ఓ సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది. మా అత్త వాళ్ళు తినిపిస్తున్నా. మా మామకు పెడదాం. ఫ్రెండ్స్ ఇప్పుడు అందరు పెట్టింది మా అమ్మమ్మకు పెడదాం. అవును, ఇంతే. మేము పందులక తింటున్నాం. మమ్మకి ఎవరు పెట్టలే. ఎట్లుందామమ్మా? సూపర్ సూపర్ ఫ్రెండ్స్. మా పని రెసిపీ ఇట్లా అంటుంది. అయ్యో అంతోటి ఎట్లా మసాలా. సో ఫ్రెండ్స్ ఆవకాయ ముద్దలు అందరి చేతులు చూస్తున్నారా ఎట్లున్నాయో. సో సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. అందరికి బాగా నచ్చింది ఆవకాయ. నీకు ఎట్లా అనిపిస్తున్నావమ్మా నువ్వు చేసిన ఆవకాయ? చాలా బాగుంది.
కదా నాకు కూడా బాగా నచ్చింది. మనం చెప్పాలి, అమ్మమ్మ ఏం చెప్తుంది, చేసింది అమ్మమ్మ కాబట్టి. చాలా బాగుంది. అమ్మమ్మకి చెప్పండి బాగుందని. బాగుందమ్మా. చెప్పడం ఏంది, నా ఆనందం చూస్తే ఆమెకు అర్థం కాదు. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అమ్మమ్మ చేతి ఆవకాయ చాలా సూపర్ గా అయిపోయింది అనమాట. ఆల్రెడీ మొత్తం టేస్ట్ కూడా చేసాం, చూస్తున్నారు కదా. గిన్నె మొత్తం కలగాల్సిన అవసరం లేకుండా కూడా తినేసాం అనమాట. అట్లుంది టేస్ట్. అమ్మమ్మ టేస్ట్ అయితే సూపర్ 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 ఉంది అమ్మమ్మ. తింటున్నంతసేపు తింటున్నాం, అసలు చాలా బాగుంది. సో మొత్తానికి అయితే అమ్మమ్మ చేతి ఆవకాయ అయిపోయింది. అండ్ ఈ బ్లాగ్ ఇంతే, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతుంది. బాయ్ బాయ్.